సరే, ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు. ఏంటి ఆ పిలుపు? ఏం పిలిచాడు? దేనికని పిలిచాడు? డినామినేషన్ల భేదంతో విడిపోయే క్రైస్తవులు ఒక్కసారిగా ఎందుకు ఒక్కటయ్యారు? ఆయన మరణంతో వేలాది మంది, లక్షలాది మంది ఎందుకు? మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. అనేక హృదయాలు మారించెను ధైర్యస్వరం, ఎప్పటికీ వినిపించెను సత్య మార్గం చూపించెను. నీ యువతకు నీవిచ్చిన మాటలు జీవిత మార్గం చూపించెను. దేవుని వాక్యమును ప్రేమించమని. అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది. వాళ్లకు దేవుడు అనగానే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనంగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన, క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన, క్రీస్తుకున్నటువంటి యునీక్, ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే